పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు సాగు పట్ల అవగాహన పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేరకు మనబడి మనతోట కార్యక్రమంలో భాగంగా గుమ్మలక్ష్మీపురం కస్తూరిబాయి పాఠశాల విద్యార్థులు రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. కేవీకేలో ఏర్పాటు చేసిన పంట క్షేత్రాలను పరిశీలించారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతిక విధానాలు, పంటల సాగులో మెళకువలపై శాస్త్రవేత్తలు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ రోజు మేము కేవీకేకి వచ్చాము, కృషి విజ్ఞాన కేంద్రంకి. ఇక్కడ మేము ఇంటర్న్షిప్ కోసం వచ్చాము, వొకేషనల్ అగ్రికల్చర్ ట్రేడ్ గురించి నేర్చుకోవడానికి. ఇక్కడ మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఎలా అంటే పైనాపిల్ గురించి, ఇంకా వాటి రూట్స్, షూట్స్, ఇలా అనేక విషయాలు నేర్చుకున్నాము. మేము కేవీకేకి వచ్చాము. అక్కడ మేము గార్డెన్లో ఎలా మొక్కలు నూడాలి, ఇంకా జీడి మొక్కల మధ్యలో పైనాపిల్ నుడిస్తే రైతులకి ఆదాయం వస్తాయి, అవన్నీ మా పేరెంట్స్కి చెప్పి అవేర్నెస్ తెప్పిస్తాము. ఇంకా ఫ్లవర్స్ గురించి నేర్చుకున్నాము. ఇక్కడ కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ తయారు చేస్తారు, అవి ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాం. పైనాపిల్ ఎలా గ్రో చేయాలని చెప్పారు, దాని షూట్ రూట్ ఎలా ఉండాలి అని కూడా చెప్పారు. అలాగే రోజ్ గార్డెన్ గురించి కూడా చెప్పారు, ఆర్కిటిక్ ప్లాంటేషన్ గురించి కూడా చెప్పారు, వెర్మి కంపోస్ట్ ఎలా చేయాలి అని కూడా చెప్పారు, మిల్లెట్స్ నుంచి ఎలా బిస్కెట్స్ తయారు చేయాలి అవి కూడా చెప్పారు. ఈరోజు మన కృషి విజ్ఞాన కేంద్రానికి ఈ కేజీబీకి చెందిన గుమ్మలక్ష్మీపురం చెందిన పిల్లలు రావడం జరిగింది. వీళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రాం కింద మన కేవీకేలో ఉన్న వివిధ పంటలను చూసి చాలా ఆనందపడ్డారు. ఇవి పంటల్లో వాళ్ళు ఏం చేశారంటే క్యాష్యూ, అన్ని రకాల క్యాష్యూ చూశారు. దాంట్లో పాటు పైనాపిల్ ఎలా ప్లాంటింగ్ చేయాలో కూడా వాళ్ళకి దగ్గర నేర్పించడం జరిగింది. దాంతోపాటు మన ఆర్కిడ్స్ కూడా, ఫ్లవర్స్ని కూడా చూసి, ఆ 25 టైప్ ఆర్కిడ్స్ని కూడా వాళ్ళు చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దాంతోపాటు ఏంటంటే మనకి ఈ మిల్లెట్స్ కూడా ఎలా తయారు చేస్తారు, బిస్కెట్లు ఎలా తయారు చేస్తారు అది కూడా మనం చూపించడం జరిగింది. దాంతోపాటు వివిధ రకాలైన వరి విత్తనాలు, వరి వంగడాలు ఎలా పెంచుతారు, ఈ రకాలు ఏంటి, మన ట్రెడిషనల్గా మనం వాళ్ళు తింటున్న పంటలు ఏంటని కూడా వాళ్ళు క్లుప్తంగా పరిచయం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వాళ్ళు చూడడం జరిగింది. రెగ్యులర్గా స్కూల్లో జరిగేదానికన్నా ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావడం జరిగింది. దానివల్ల ఒక అవగాహన కూడా ఏర్పడి అగ్రికల్చర్ వ్యవసాయం వృత్తి విద్య కింద వాళ్ళు ఎంచుకోవడం కూడా ఒక మార్గం అనేది రావడం జరుగుతుంది.